ఎంక్వైరీకి సిబిఐకి ఇవ్వడం అన్నది సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వడం అన్నది పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఇందులో ఉందంటారా? కార్నర్ చేసి ఒక రకం తన కోర్టులో ఉన్న బంతిని అటు నెట్టేసిండు అని అనుకోవచ్చా? అట్లా ఏం లేదు. ఇది అనాలోచితంగా ఒక రకంగా రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టేటువంటి వ్యవహారం. ఎట్లా అంటే నేషనల్ ప్లాంక్ లోపల రాహుల్ గాంధీ ఇండియా అలయన్స్లోని అన్ని ప్రతిపక్షాలు ఏముంటున్నాయి, సిబిఐని ఈడీని వాడుకొని ప్రతిపక్ష పార్టీలను చీల్చి ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలగొడుతున్నాయి అని పదే పదే రామనామ జపం చేసినట్టుగా రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా సిబిఐ ఉన్నది కదా, ఉన్నది. ఇట్లా మాట్లాడుతున్న ఈ దశలో సిబిఐ ఒక్కటే ఇక్కడ నిజాయితీగా నిష్పక్షపాతంగా అన్ని కోణాల నుంచి ఆలోచించి సమగ్రమైన విచారణ జరపగలదని ఈయన సర్టిఫికేట్ ఇచ్చినట్టు చూసినావా? ఇది ఎట్లయితే అప్పుడు అదానీ దగ్గర 100 కోట్లు తీసుకొని మళ్ళీ వాపసు ఇచ్చిన వ్యవహారం లాగా ఇది అవుతుందేమో అనేది నా ఫీలింగ్. తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ ఇక సిబిఐ గురించి ఏం మాట్లాడతాడు? తర్వాత ఇంకొక ఇరకాటమైన సమస్య ఎట్లా అంటే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సమస్య సృష్టించి పెట్టినాడు. ఎందుకంటే మల్లికార్జున ఖర్గే కుటుంబ సభ్యులు కర్ణాటకలో వక్ఫ్ ప్రాపర్టీస్ని ఆక్యుపై చేసినారు, వక్ఫ్ వ్యవహారాలన్నీ తమ దగ్గర తెచ్చుకున్నారు, చాలా బెనిఫిట్ అయినారు, కరప్షన్ చేసినారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అక్కడ బీజేపీ మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన వ్యవహారాలను సిబిఐకి ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంది. తర్వాత సిద్ధరామయ్య వ్యవహారాలను కూడా ఆయనకు సంబంధించిన స్కాండల్స్ కూడా భూ కుంభకోణాలను కూడా సిబిఐకి ఇవ్వమని స్ట్రాటజీ ఎందుకు అనుకోరు మీరు? చూడండి, ఇక్కడ పొలిటికల్ గా బీజేపీ సిబిఐ యాక్షన్ తీసుకోకపోతే బీజేపీని కార్నర్ చేయొచ్చు. నేను చెప్తాను, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ హియర్, ఐఎమ్ జస్ట్ పాయింటింగ్ అవుట్. ఇప్పుడు సిబిఐకి ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఏమన్నాడు, సిబిఐని ఈడీని వాడుకొని నన్ను చాలాసార్లు ఇంటిమిడేట్ చేసేసి నన్ను బీజేపీ నా గొంతు నొక్కాలని ట్రై చేసింది, బట్ ఐ విత్ స్టూడ్, నేను విత్ కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నా కాబట్టి ఫైట్ లైక్ ఎ ఫైటర్, ఐ కేమ్ అవుట్, ఐ విల్ నెవర్ సకమ్ టు దేర్ ప్రెషర్ అని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, సిబిఐ అయితేనే ఈ విషయాల మీద సరిగా విచారణ జరపగలదు కాబట్టి ఈ వేటిని కూడా సిబిఐకి ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు బీజేపీ వాళ్ళు. అక్కడ సిద్ధరామయ్య ఏమని మాట్లాడాలి, సిబిఐ మీ గుత్త సంస్థ, మీ జేబు సంస్థ కాబట్టి మేము మీకు అప్పగించాము, మా రాష్ట్రంలో పోలీసులు సమర్థంగానే పనిచేయగలరు, మేము దాని మీద ఎంక్వైరీ జరుపుతున్నామని అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, తెలంగాణలోనేమో సిబిఐ చాలా గొప్ప సంస్థ, ఇండిపెండెంట్గా సమగ్రమైన విచారణ జరిపిన సంస్థ, మరి కర్ణాటకలో ఎందుకు కాదు అని వాళ్ళు ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా రాహుల్ గాంధీని ఇరకాటలో పెట్టింది. మొన్న ఇటీవల జరిగిన చాలా మీటింగులలో కూడా రాహుల్ గాంధీ ఇదే విషయం చెప్పినాడు, బీజేపీ తన సొంత బలంతో అధికారంలో కొనసాగట్లేదు, ఓట్ల చోరీ ద్వారా. రాహుల్ చెప్పకుండానే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నా అని రేవంత్ చేసి ఉంటాడా? ఐ డౌట్, ఐ డోంట్ థింక్ రాహుల్ గాంధీ వుడ్ హావ్ అప్రిషియేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మూవ్. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న అస్త్రాన్ని తీసి పారేసి బయట. అస్త్రం అంటే మీరు ఆయన ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. చూద్దాం మరి బీజేపీ సిబిఐకి ఇస్తే ఏ పార్టీ విచారణ చేసి ఎవరిని ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళది మనకు పొలిటికల్ గా మనం ఆయుధంగా వాడుకోవచ్చు అని ఇది ఒక సూసైడల్ మెజర్ అండి. అనుకుందాం మనలో మాట, ఇప్పుడు సిబిఐ దుందుడుకుగా పోతుంది, పోయి కేసీఆర్నో లేకపోతే హరీష్ రావునో ఎవరినో ఇద్దరిని అరెస్ట్ చేస్తుంది అనుకోండి, సిచ్యువేషన్ చాలా ఆక్వర్డ్గా ఉంటే కేసీఆర్ ఏం చేస్తాడు, కాంగ్రెస్ వైపు జంప్ అవుతాడు, పోయి ఇండియా అలయన్స్లో జతగా వాడాలని. కానీ ఏమంటాడు, సిబిఐని వాడుకొని మమ్మల్ని కూడా నాశనం చేస్తున్నారు అని సిబిఐని తిట్టడానికి ట్రై చేస్తాడు. సిబిఐని తిడుతున్న ఇద్దరు శత్రువులు ఒకళ్ళైతారా కాదా? బీజేపీ వల్ల తనకు నష్టం జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడు, ఇండియా అలయన్స్ వైపు వస్తాడు. అవసరమైతే రేవంత్ రెడ్డిని తొలగించే పక్షం లోపల మా పూర్తి ఎమ్మెల్యేల మద్దతుతో మీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి నేను సహకరిస్తా, బట్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ ట్రస్ట్ వర్ది పర్సన్. పోనీ అట్లా అనుకోవడానికి కూడా అవకాశం, ఎందుకంటే రాష్ట్రంలో పరిపాలన ఏ మేరకు మెరుగ్గా ఉంది చెప్పు? మనలో మాట, ప్రజలలో ప్రశాంతత లేదు, పచ్చి అశాంతి ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక యూరియా కొరతను ఎదుర్కోలేనంత దద్దమ్మ ప్రభుత్వం ఈనాడు రాష్ట్రంలో ఉంది. ఇవాళ మీరు ఎక్కడ చూసినా కానీ సంబంధం కేంద్రం కదా ఇవ్వాల్సింది అంటున్నారు కదా. ఎవరు అరే నువ్వు సమకూర్చుకోవాల్సింది నీ బాధ్యత కదా. ఇప్పుడు దుకాణంలో సరుకు ఉందండి, ఇంటికి పెద్ద అడుగుతుంటే కోత విధిస్తున్నారు. అన్ సీజన్ లో ఎట్లయితే కేసీఆర్ అన్ సీజన్ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు రావాల్సిన కోతను, ఇతర రాష్ట్రాలకు రావాల్సిన కోటాను ఎక్కువ డబ్బులతో కూడా తీసుకొచ్చి నిల్వలు పెట్టుకున్నాడు. అట్లనే నువ్వు రాబో కాలాన్ని ఊహించుకొని ముందే ప్లానింగ్ చేసుకొని
నువ్వు యూరియా అంతా సమగ్రంగా తెచ్చిపెట్టుకోవాలి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి సమయం ఎక్కడిది? సాయంత్రం 2 సూట్ కేసులు రెడీ పెట్టుకున్నాడు, ఒకటి డబ్బులు, ఒకటి బట్టలు. ఎప్పుడు పిలిపి వస్తే అప్పుడు పోడేనా? 55 సార్లు 56 సార్లు ఒక ముఖ్యమంత్రి అంటే ఢిల్లీకి పోయినాడు అంటే ఆయనకు పరిపాలన మీద ఏమి అవగాహన ఉంటుంది, ఏమి శ్రద్ధ ఉంటుంది, ఏం పట్టు ఉంటుంది, ఆయన ఏ రకంగా చేయగలడు? ఎప్పుడు ఈయన ఎట్లా ఉంటాడు? ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఇన్ ది ట్రాన్సిట్. ఈయన ప్రయాణం చేస్తున్న ముఖ్యమంత్రి లాగానే ఉన్నాడు తప్ప ఒక స్థలంలో కూర్చొని ఒక ప్లేస్లో కూర్చొని ప్రజాకోణంలో ప్రజల సమస్యలను చూసిన వ్యక్తిగా ఉన్నాడు. కేసు ఏమవుద్దని మీ అంచనా? ఏది మీలాంటి వాళ్ళు సిబిఐ కావాలని కోరుకున్నారు, సిబిఐ ఎంక్వైరీ పడ్డది, ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నో సిబిఐ కేసులు పడ్డట్టే ఇది గట్లనే పడుతుంది. వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే సిబిఐ పనిచేస్తుంది. సిబిఐ త్వరితగతిన చేసి వీళ్ళు దోషులు అని చెప్పేసి తీసుకొస్తారు. ప్రాజెక్ట్ మొత్తం ఎంక్వైరీ కూడా కాదు కదా, ఇది ఒక బిట్ ఆఫ్ ఇట్, ఒక 10% మాత్రమే. చాలు. ఎందుకంటే ఇక్కడ అదే మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినాడు, అనఫిషియల్గా ఇచ్చినాడు, మీడియా అట్లా రకరకాల వ్యవహారాలు చేసినారు. కాబట్టి ఇది అందరు కలిసి బొంద పెడతారు, అంతకంటే ఎక్కువ చేయగలిగింది ఏముంది. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ శరత్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.